నమస్తే వార్తలకి స్వాగతం. వార్తలోని వివరాల్లోకి వెళితే పార్టీకి తాము వారసులమే కానీ పెత్తందారులం కాదని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జరుగుతున్న పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ముందుగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం మహనీయుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీనే టీడీపీ అని కొనియాడారు. పార్టీ ఆవిర్భావానికి చారిత్రక అవసరం ఏర్పడిందన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావటం ఆషామాషీ విషయం కాదని, ఆ ఘనత ఒక్క టీడీపీకే దక్కిందని అన్నారు. యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తనకు అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులు రావని, క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్లకు ఆటోమేటిక్ గా పదవులు ఇస్తామని కామెంట్ చేశారు. ఎవరు సిఫార్సు చేసినా తాను పదవులు ఇవ్వబోనని, పనితీరు ఆధారంగానే పార్టీలో ఎవరికైనా సముచిత గౌరవం దక్కుతుందని కామెంట్ చేశారు. 4 దశాబ్దాలు 43 సంవత్సరాలు ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం. ఎన్నో సవాళ్లు అధిగమించాం. దానికి కారణం వేదిక పైన ఉండే వాళ్ళకంటే వేదిక కింద నుండే కార్యకర్తలే ముఖ్యమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైనికులందరికీ నా అభినందనలు. మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా. మనం అందరం కూడా పుడతాం, చనిపోతాం, కానీ ఎన్టీ రామారావు గారిని ఒక యుగ పురుషుడిగా ఆలోచిస్తాం. దానికి కారణం ఆయన జీవితంలో ఆయన చేసిన పనులు. ఈరోజు నేను పిలిపిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల జీవితాలని ప్రభావితం చేసే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా చరిత్ర తిరగరాస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అని చరిత్ర రాసే పరిస్థితి తీసుకొద్దాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క కార్యకర్తకు గుండెల్లో ఉండవలసిన అవసరం ఉంది. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు వారిని అభివృద్ధి పందాన్ని నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని చాటిన జెండా, తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన జెండా, ఆడపడుతులకు అండగా నిలిచిన జెండా, రైతుల కన్నీరు తుడిచిన వెన్నంటే ఉన్న జెండా, సామాజిక న్యాయం చేస్తున్న జెండా, భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే జెండా, అదే మన పసుపు జెండా. పసుపు జెండాకు ఒక విశిష్టత ఉంది. తమిళు అన్ని జెండాలు చూడండి, మన జెండా చూడండి. మన జెండాకు ఒక అర్థం ఉంది. అన్నదాతలకు అండగా ఉండాలని నాగలి, కార్మికులకు ప్రగతికి, పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా చక్రం, నిరుపేదలకు నీడ అందించడానికి గుడిస, ఇల్లు. ఏ సింబల్లైనా ఏ జెండాలైనా ఉన్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మన నాయకుడి యొక్క విజన్. అదే అందరికంటే విభిన్నమైన వ్యక్తి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు. తెలుగు జాతి ఉన్నంత కాలం టీడీపీ ఉంటుందని, పార్టీకి తాము వారసులమే కానీ పెత్తందారులం కాదని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీని నాశనం చేసేందుకు ప్రయత్నించిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని కామెంట్ చేశారు. ఆడపడుచులకు, అన్నదాతలకు, సామాన్యులకు అండగా నిలిచిన జెండా పసుపు జెండానే అని అన్నారు. అన్నదాతకు అండగా నాగలి, కార్మికులకు పారిశ్రామిక ప్రగతికి చిహ్నం చక్రమని తెలిపారు. నిరుపేదలకు అందించే ఇల్లు తమ జెండాలో ఉన్నాయని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో గుప్తుల కాలం గురించి చెప్పుకున్నట్లే టీడీపీ గురించి చెప్పుకుంటారని అన్నారు. ఎవరైనా నాయకులు దీనికి విభిన్నంగా పనిచేస్తే ఆ నాయకులు నియంత్రణిస్తారు. మొహమాటం లేదు. తెలుగుదేశం పార్టీకి ఒకటి శాశ్వతంగా ఉండాలి. మనం ట్రస్టీలు మాత్రమే, మనం పెత్తదారులు కాదు. తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారం
కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అందరూ అనుసంధానం కావాలి. అప్పుడే ఈ పార్టీ శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మళ్ళీ మీ అందరికి హామీ ఇచ్చేది, ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చాం ప్రజలకి, సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్నీ చేయగలుగుతామని. నేను అనేక సార్లు చెప్పాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెడితే నిరంతరం ముందుకెళ్తుంది. లేకపోతే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనం కూరకపోయాం. 9,74,000 కోట్ల రూపాయల అప్పులు. దీనికి వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఓటమిని అంగీకరించను. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి నెంబర్ 1 స్టేట్గా తయారు చేసే బాధ్యత. అందుకే మీరు చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, పింఛన్లు పెంచాం. నేను సవాలు విసురుతున్నా, ఎవడన్నా విమర్శిస్తే 4,000 రూపాయలు 200 రూపాయలు 2,000 చేశాం. 5 ఏళ్ళు ముక్కి మూలిగి 200 పెంచితే ఒకేసారి 4,000 5,000 చేయడమే కాకుండా ఏప్రిల్ నుంచే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5,500 రూపాయలు దివ్యాంగులకు పింఛనుంటే 6,000 ఎవరు చేశారని అడుగుతున్నా. డయాలిసిస్ చేసుకునే వ్యక్తులుంటే 10,000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కే పరిమితమయ్యి వాళ్ళకి ఎవరన్నా ఒకరు చూసుకోవాల్సి వస్తే ఆ ఇంటికి భారం కాకుండా 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ మానవత్వంతో పనిచేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక్క పింఛన్ల కార్యక్రమానికి 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి మొదటి తారీఖు వస్తే ఏది లేకపోయినా పర్వాలేదు, మొట్టమొదటిసారి నా మీద ఆధారపడ్డ ఈ యొక్క వృద్ధులకి వికలాంగులకి పింఛన్లు ఇవ్వాలని కుటుంబ పెద్దగా ముందు వాళ్లకు పంపించిన తర్వాతనే వేరే కార్యక్రమం చేస్తున్నా. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలే తెలుగువారి ఆత్మగౌరవం కోసం తొడగొట్టాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇవాళ మంగళగిరిలో జరుగుతున్న పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలకు సీఎం చంద్రబాబుతో సహా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం జెండాను చంద్రబాబు ఎగురవేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా, ఆ రికార్డులు బద్దలు కొట్టాలన్నా ఒక్క టీడీపీతోనే సాధ్యమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మొదటి గెలుపు ఓ సంచలనమని కామెంట్ చేశారు. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారాయన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం. తెలుగుదేశం పార్టీ మొదటి గెలుపు ఒక చరిత్ర. రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా, ఆ రికార్డులు బద్దలగొట్టాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. 3 అక్షరాలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తొడగొట్టాయి. ఆ 3 అక్షరాలు తెలుగు ప్రజల గుండె చెప్పుడుగా మారినాయి. అవి 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. ఆ 3 అక్షరాలేంటి? ఆ 3 అక్షరాలేంటి? ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు 43 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేసింది అన్న ఎన్టీఆర్. ఆ ముహూర్తం బలం ఏంటో నాకు తెలియదు. ఆ పునాదులు కూడా ఈరోజు గట్టిగా ఉన్నాయి. పార్టీ పెట్టిన 9 నెలల అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తా ఏంటో ఢిల్లీకి తెలియజేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది ఈ పసుపు సైన్యం.
ప్రత్యర్థులు మీద పడిన మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు వదిలిన చంద్రయ్య గారు మన పౌరుషం. కత్తులతో దాడి చేసిన, రక్తం కారుతున్న, ఎన్నికలు అయ్యే వరకు పోలింగ్ బూత్లో కూర్చుని చివరి ఓట్ పడే వరకు అండగా నిలబడిన మంజుల గారే మన దమ్ము. పార్టీకి, ఆ పసుపు జెండాకి కష్టపడిన కార్యకర్తలకి, ఈ పసుపు సైన్యానికి హ్యాట్స్ ఆఫ్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అన్న ఎన్టీఆర్ అన్నారు. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మన అదే స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దేశానికే సంక్షేమం పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్. దేశానికి అభివృద్ధి ఏంటో చేసి చూపించింది మన చంద్రన్న. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలాగా చేసింది అన్న ఎన్టీఆర్ అయితే, తెలుగువారి ప్రపంచాన్ని పట్టణంలో పెట్టింది, నిలబెట్టింది మన నాయకుడు చంద్రన్న. 2 రూపాయలకే కిలో బియ్యం, నిరుపేదలకి పక్కా ఇల్లు, ఇంకో పక్కన మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు, ఇంకో పక్కన పెన్షన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికే పరిచయం చేసింది టీడీపీ. చదువుకున్న యువకులని పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ప్రోత్సహించింది టీడీపీ. పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసింది టీడీపీ. అందెందుకు బీసీలకి ఆర్థికంగా రాజకీయ స్వాతంత్రం కూడా తీసుకొచ్చింది మన టీడీపీయే. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు. జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్రనే వేరు. కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మేరకు మనం పనిచేశాం. ఏనాడు స్వార్థంతో పదవులు మనం అడగలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముందు పెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలకు పార్టీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, నారా లోకేష్, పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాళి అర్పించారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అంతా కష్టపడాలన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో చంద్రబాబు, లోకేష్ వెంట ఉండాలని చెప్పారు. తన ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తానన్నారు. 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఈ మాట వింటేనే నీతి నిజాయితీ కలిగిన తెలుగుదేశం పార్టీ గుండెలు ఉప్పొంగాల. అవినీతి పార్టీలో కూరుకుపోయిన మనుషులకి గుండెలో రైళ్లు పరిగెట్టాలా. అది నినాదం అంటే మరొక్కసారి జై తెలుగుదేశం. రాజకీయ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి అణగారిపోయిన తెలుగు ప్రజల అభిష్టాన్ని తెలుసుకొని సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, తెలుగు జాతి గౌరవం గురించి అలనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన ఒక పార్టీ, అదే ఒక చరిత్ర, అదే ఆ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ పెట్టి ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలు గర్వంగా నిలబడేటట్టుగా చేసిన ఆ మహానుభావుడికి మనందరి తరపున ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఒక తండ్రి స్థానంలో ఉండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఎంతోమంది ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త గురించి, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, కార్యకర్తల గురించి, తెలుగు ప్రజల గురించి నేనున్నానని అన్ని అవమానాలు పడి కూడా మీ అందరి గురించి అవమానాలు పడినా కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో మన ఎదురుగా నుంచిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు తండ్రికి తగ్గ తనయుడు, తాతకి తగ్గ మనవడు అంటుంటా. మొన్నైతే తండ్రికి తగ్గ తనయుడని చాలా సందర్భాల్లో నేను నిరూపించిన నా సోదరుడు లోకేష్ బాబు గారు మొన్న మానవత్వం, తెలుగుదేశం పార్టీ అంటేనే మానవత్వంతో కూడిన పార్టీ అని తాతకు తగ్గ తనయుడిగా మొన్ననే నిరూపించిన తన సొంత ఖర్చులతో అవయవ దానం చేసిన ఒక గుండె మార్పిడి విషయంలో ముందుకొచ్చి నడిపించిన వ్యక్తి నా సోదరుడు అని గర్వంగా చెప్పుకునే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన అతిరథ మహారథులు. ఇందులో నేను చాలా చిన్నదాన్ని, ఎందుకంటే 83వ సంవత్సరం నుంచి కూడా
తెలుగుదేశం పార్టీ గురించి ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజుకి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ ఉంటే మనం ఉన్నామనుకునే విధంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నా కోసం పుట్టిన పార్టీ, నా జాతి కోసం పుట్టిన పార్టీ, నా కుటుంబం కోసం పుట్టిన పార్టీ, ఈ పార్టీ జెండా ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా కిందన పడకూడదు అని, పడే సందర్భం వచ్చినా కూడా కిందన పడనివ్వకుండా 2 చేతులతో ఒడిసి పట్టుకొని ధైర్యంగా గుండె నిబ్బరం చేసుకొని గుండెని చీల్చుకుంటూ బయటకు వచ్చిన జెండాను పట్టుకున్న ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ బలగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఒక్కొక్కసారి నాకు 12 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఈ రాజకీయ అనుభవంలో చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము పార్టీ క్యాన్వాసింగ్కి వెళ్ళినా, ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా పెద్దవాళ్ళు 2-3 వచ్చి ఏదైనా పెన్షన్ అడుగుతారేమో, లేకపోతే ఏదైనా హౌసింగ్ స్కీమ్ అడుగుతారేమో అనుకుంటే నా దగ్గరకు వచ్చి చాలా సందర్భాలు, అమ్మ పార్టీ జెండా ఇవ్వమ్మా, మా ఇంటికి కట్టుకుంటానని చెప్పి ఇన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి మహానుభావులు అందరూ ఉండబట్టే 43 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఈరోజు పార్టీ నిలబెట్టుకోగలుగుతున్నాం. టీడీపీ 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రేపల్లె కార్యాలయంలో పార్టీ జెండాను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఆనాడు పెట్టిన టీడీపీ చరిత్ర తిరగరాసిందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించడమే కాక మహిళల్ని రాజకీయంగా చైతన్యవంతం చేసిన పార్టీ టీడీపీయేనని అన్నారు. ₹2 కిలో బియ్యం, పక్కా ఇళ్లు లాంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ తెలుగు ప్రజలకు మరింత సేవ చేసిందని మంత్రి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి వెళ్తా ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క అనాలోచిత నిర్ణయాలతో, అలాగే తెలుగువారి యొక్క ఆత్మ గౌరవం దెబ్బతింటున్న రోజున స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం పేద బడుగు బలహీన వర్గాల యొక్క జీవన పరిమాణాలు మెరుగు చేయాలి, సమాజమే దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో ప్రతి ఒక్కటి పక్కా ఇల్లు అవ్వచ్చు, తినడానికి తిండి అవ్వచ్చు, జనతా వస్త్రాలు అవ్వచ్చు, రాజకీయంగా ఎవరికి కూడా ప్రవేశం లేనటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ కూడా రాజకీయాలకి పరిచయం చేసి రాజ్యాధికారం వైపు తీసుకెళ్ళినటువంటి గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజకీయ అవకాశంతో పాటు మహిళలకు ఆస్తిలో హక్కుతో పాటు రాజకీయంగా కూడా చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకు కూడా ప్రవేశం పెట్టినటువంటి గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. పట్టువారి వ్యవస్థను తీసేసి సుపరిపాలనకి నాంది పలికినటువంటి వారి ఆశయాల సాధన కోసం ఎప్పుడు కూడా కష్టపడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో పాటు కార్యకర్తల యొక్క అభ్యున్నతి కోసం కూడా కృషి చేస్తూ వచ్చారు. ఆ రోజు హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ అన్నారు, విజన్ 2020 అన్నారు, నిరూపింపబడ్డారు. ఈరోజు తెలుగువారు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు అంటే అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం. ఈరోజు కూడా మన క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారంటే తప్పకుండా తెలుగువారు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యంతోనే యువనాయకుడు లోకేష్ గారు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో కార్యకర్తల యొక్క సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఎక్కడ ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా కూడా కాపాడుతామన్న లక్ష్యంతో 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఉన్నటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు 1 కోటి మంది సభ్యత్తులు, అంటే ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి సభ్యత్వాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయంటే అది ఆ రోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు వేసిన పునాది, శ్రీ నారా చంద్రబాబు నాయుడు చూపించిన దశాదిశ, ఈరోజు యువ నాయకులు తీసుకెళ్తున్నటువంటి మార్గం. ఈరోజు పావర్టీ లెస్ స్టేట్గా చేయాలి అని చెప్పేసి P4తో ముందుకు వస్తూ ఉన్నారు. దాంతోపాటు ఆర్థిక సంక్షేమంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రం తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సుపరిపాలనతో ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో రిఫార్మ్స్ చేసుకుంటూ తీసుకెళ్తా ఉన్నారు.
రాష్ట్రంలో ఆటవిక పాలనతో పాటు అప్రకటిత ఎమర్జెన్సీ అమలులో ఉందని వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చిత్తూరులో తేదేపా అల్లరి మూకల దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త మురళీరెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రావణ కాష్టానికి పరాకాష్ట చిత్తూరు ఉదంతమని ఉదాహరించారు. పాటించినట్టుగా గూండాలు, తెలుగుదేశం గూండాలు ఏ రకంగా అతని చర్మం ఒలిచిపోయేటట్టుగా కొట్టారో దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతున్నది. ఇదే అండి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రజాస్వామ్య పరిపాలన ఇదే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గూండాలు సతీష్, దిలీప్ అనే వాళ్ల నేతృత్వంలో చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు ఆయన రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మురళి వాళ్ల ఇంటి మీదికి పంపించి అత్యంత దారుణంగా, కిరాతకంగా, దుర్మార్గంగా ఆ ఇల్లంతా కూడా పగలగొట్టి తలుపులు ఇరిచేసి అద్దాలు ధ్వంసం చేసి మురళి మీద అత్యంత దారుణమైనటువంటి అఘాయత్వానికి పాల్పడటం జరిగింది. బందిపోటు దొంగల కంటే కూడా హీనంగా తెలుగుదేశం గూండాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మురళి మీద ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అత్యంత కిరాతకమైనటువంటి చర్య. ఈ చర్య చేసినటువంటి దుర్మార్గులకు బాసటగా పోలీసు వ్యవస్థ నిలవటం మరింత బాధ కలిగించేటువంటి విషయం. బాధితుడైనటువంటి మురళి వాళ్ల శ్రీమతి రాత్రి ఈ వారి పిల్లలిద్దరూ కూడా భయపడి నక్కి మంచం కింద దాంకునే పరిస్థితి. వాళ్ల శ్రీమతి మీద కూడా వాళ్లు చేయి చేసుకోవటం జరిగింది. వీళ్లు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవటానికి కూడా వెనుకాడుతూ చివరకు విజయానందరెడ్డి గారిని ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా కూడా మాకు అందినటువంటి సమాచారం. ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ అధికారం చెలాయించాలని చూస్తే ప్రజాస్వామ్యం హర్షించదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చూస్తూ ఊరుకోరు. ఇది మేము 5 సంవత్సరాలు అధికారంలో పరిపాలించినాం. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి దురాఘాతాలు మేము ఎప్పుడు కూడా చేయలా. ఈ రోజున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇలాంటి దురాఘాతాలతోనే నిండిపోతోంది. అందుకు పరాకాష్ట రాత్రి తప్పతాగి ఎవరో ఒక నాయకుడి జన్మదినోత్సవంలో సంబరాలు చేసుకుంటూ తప్పతాగి విచ్చలవిడిగా విశృంఖలంగా మురళి ఇంటి మీద పడి ఈ రకంగా అతన్ని దారుణంగా కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నింటినీ కూడా భయాందోళనలకు గురి చేద్దాము అన్నటువంటి ఆలోచనతోనే ఈ దాడి జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీపై జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా మహిళా కౌలు రైతుకు పట్టం కట్టారు. ఇప్పటి వరకు 18 మంది చైర్మన్లు పదవులు చేయగా పిఠాపురం రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన వాకపల్లి దేవికి అవకాశం కల్పించారు. మెగా హీరోలకు హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన దేవి భర్త సూర్యప్రకాష్ ప్రజారాజ్యం జనసేనలో క్రియాశీలక రాజకీయాల్లో వైనం కొనసాగింది. చైర్పర్సన్ పదవికి పలువురు ప్రయత్నాలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఎస్సీ మహిళకు అవకాశం కల్పించడంపై ఆ వర్గాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు చిల్లపల్లి శ్రీనివాసరావు, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్, జనసేన చేనేత వికాస విభాగం రాష్ట్ర అధ్యక్షులు. ఈ ఏడాది ఉగాది పర్వదినాన ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మా వంతుగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తామని చిల్లపల్లి తెలిపారు. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అలాగే మా జనసేన శ్రేణులకి, అలాగే నాయకులకి, కార్యకర్తలకి అందరికీ, అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ విశ్వవసనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు, తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఈ సంవత్సరంలో పాడి పంటలతో అలాగే వ్యాపారాలతో అందరూ కలకలాడాలి, అందరూ మంచి భవిష్యత్తు ఉండాలి. అలాగే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్తో, అలాగే మన పార్టీ అధ్యక్షులు, అలాగే మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యాచరణలతో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. అలాగే మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో కాదు ఒక ప్రపంచ స్థాయి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి కంకణంతో ఈ రోజున మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ లోకేష్ గారు ఒక అంకుట దీక్షతో చేస్తున్న దానికి కూడా ఈ సంవత్సరం కలిసి రావాలి. దేనికంటే ఈ రోజున మంగళగిరి భవిష్యత్తుని ఒక తీర్చిదిద్దడానికి ఆయన చాలా నడుం బిగించి చేస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేశంలోనే గుంటూరు మిర్చి యార్డుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పల్నాడు జిల్లాలో మిరప సాగు ఎక్కువగా ఉండడంతో రైతులు పంటను యార్డుకు తీసుకొస్తుంటారు. నిత్యం ఇక్కడ కొనుగోళ్లు జరుగుతుంటాయి. అంతేకాకుండా దేశ విదేశాల నుంచి కూడా మిర్చికి మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో మిర్చి యార్డులో గత 10 రోజుల నుంచి మత ప్రచారం కోసం పర్మిషన్ లేకుండా 15 అడుగుల పోస్టర్లను మిర్చి యార్డుకు అతికించే ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అధికారులను అడిగితే మాత్రం మాకేం సంబంధం లేదు అన్నట్లు చూసి చూడకుండా వదిలేస్తున్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు, రైతులు కోరుతున్నారు. అవును, అదే తీస్తున్నాను, అదే అడుగుతున్నా. గవర్నమెంట్ ప్రాపర్టీకి అలా అదే అన్న, నేను అదే తీస్తున్నా. మాట్లాడిస్తాను, ఒక్క నిమిషం. ఎలా తీస్తారండి? అది ఏదన్నా పబ్లిక్ ప్రాపర్టీ, అది గవర్నమెంట్ ప్రాపర్టీనా? ఇష్టానుసార్లు అతికిస్తుంటే ఏం చేస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు? ఏం చేస్తున్నారంట? అడగండి. 10వ తారీఖు అంట, ఏప్రిల్ 10వ తారీఖు అంటే ఒక నెల ఉంచుతాడు ప్రాపర్టీ. ఉన్నాడా కమిషన్ ఇల్లు? ₹1,00,000 లంచం తీసుకుంటూ కాకినాడ జిల్లా రిజిస్టర్ ఆనందరావు, అసిస్టెంట్ శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు చిక్కారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్పష్టమైన సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు నిర్వహించి నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కిషోర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం తునికి చెందిన ఆర్ రమేష్ బాబు తన భార్య పేరిట ఉన్న సమత గ్యాస్ ఏజెన్సీని కొన్ని కారణాల వల్ల తన పేరు మీదకు మార్చాలని జిల్లా రిజిస్ట్రార్ ను ఆశ్రయించారు. అందుకు ఆయన ₹1,00,000 డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒక వైఫ్ గారికి హెచ్పి గ్యాస్ డీలర్షిప్ ఉంది, సమతా గ్యాస్ ఏజెన్సీ పేరుతో. ఆమె 2001 నుంచి ఆమె సోల్ ప్రొపరేటర్షిప్గా ఆమె నిర్వహిస్తున్నారు. ఆమె ఒక్కరే నిర్వహించలేకపోతున్నారు కాబట్టి ఆమె యొక్క హస్బెండ్ అయిన రమేష్ బాబు గారు కూడా అందులో పార్ట్నర్షిప్గా చేరని ఉద్దేశంతో పార్ట్నర్షిప్ రాయించుకొని పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్టర్ చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారికి అది సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది, ఒక ప్రాపర్ రీజన్ మెన్షన్ చేయకుండా. ఆ తర్వాత రిజెక్ట్ చేసిన తర్వాత
ఎవరైతే ఈ రమేష్ బాబు గారు ఉన్నారో అతను అప్రోచ్ అయ్యి, సార్ మా పార్ట్నర్షిప్ డీడ్ ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది అని అడగగా, ఎవరైతే డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారు అక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా రమేష్ బాబు అనే కంప్లైంట్ని 1 lakh డిమాండ్ చేశారు. ఏదైతే 1 lakh డిమాండ్ చేశారో అది ఇవ్వడానికి ఇష్టం లేకపోవడం వల్ల రమేష్ బాబు గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈరోజు మేము వాళ్ళందరినీ, ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కోపూరి ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, ఈ మనీ అనేది ఏదైతే 1 lakh ఉందో వాళ్ళని వెలుగుల జగదీష్ అనే అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ గారికి ఇవ్వమన్నారు. యాక్చువల్గా అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ నుంచి మనీ రికవరీ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూటమి నాయకులతో కలిసి సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గా వద్ద స్థానికులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించడం వలన ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అధికంగా ఉన్న ముస్లిం సోదరులకు ఖచ్చితంగా అండగా ఉంటాం. మళ్లీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు సాధ్యమైనంత మెరుగుపరుస్తారని ఆయన హామీ ఇచ్చారు. గతంలో కన్నా ఇక్కడ పరిస్థితులు అన్ని విధాలా మెరుగుపరచడానికి ప్రణాళిక వేస్తున్నామని, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సుజనా ప్రకటించారు. ప్రతి పేద ముస్లిము ఇంట్లో పండగ ఘనంగా జరుపుకోవాలని ఈ రోజున రంజాన్ తోఫా వేలాది మందికి వారి చేతుల మీదుగా ఇస్తున్నందుకు మా ముస్లిం సమాజం తరపున వారికి మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎలక్షన్ల ముందు కూడా చెప్పారు, నాది మానవత్వం అనేటువంటి కులం, నాకు అన్ని కులాలు మతాలు సమానంగా చూసుకునేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి, సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాలు అభ్యున్నతి చెందాలని, నియోజకవర్గ అభివృద్ధి చెందాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి సుజనా చౌదరి గారికి అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇది పవిత్ర మాసం, రంజాన్ మాసం. ఎందుకంటే ఈ సమయంలో ఖురాన్ని రచించటం ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో దీక్షతో ఉపవాసాలు ఉండి ఈ పండుగ జరుపుకుంటుంటారు. ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కుల మతాలకి అతీతంగా అందరూ కలిసి నన్ను అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వాళ్ళకి ఎప్పుడూ కూడా నేను సేవాభావంతో ఉంటాను. ముఖ్యంగా పేదరికంలో ఉన్న ముస్లిము సోదరీమణులకి ఏమి చేయాలనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు రంజాన్ పండుగ చేసుకోవడానికి వీలుగా రంజాన్ తోఫా అందరికీ కూడా కొన్ని వేల మంది ముస్లిం ప్రజలకి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయించడానికి ఏర్పాట్లు చేశాను నేను పర్సనల్గా. తప్పకుండా వీళ్ళందరికీ కూడా మంచి రోజులు రావాలని చెప్పి, ఎందుకంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు చాలా ఘోరాదిఘోరంగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఉన్న అనేక పరిధుల మూలాన డెఫినెట్గా స్లోగా అవుతున్నాయి, కానీ విద్య, వైద్యం, ఉపాధి వాటిల్లో గట్టిగా మా ఆఫీస్ నుంచి పనిచేస్తూ ఉన్నాం. ముస్లిం సోదరులందరికీ కూడా మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ, మళ్ళీ రంజాన్ వచ్చినప్పటికీ మీ జీవన ప్రమాణాలు ఎంతో కొంత మెరుగుపరిచే విధంగా పనిచేస్తానని మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ 227వ బోర్డు సమావేశం విజయవాడ కానూరు సివిల్ సప్లై భవనంలో జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండీ మంజీర్ జిలానీ, కమిషనర్ సౌరభ్ గౌర్, సివిల్ సప్లై కార్పొరేషన్ సభ్యులు బోడపాటి శ్రీధర్, కడాలి ఈశ్వరి, పద్మజ, ఆనంద్, కోటి, పట్టాభి, తోట పార్థసారథి, మహేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సంస్థ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. అందరూ గర్వపడే విధంగా ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి ధాన్యం కొనుగోలు మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఆర్ఎస్కేలకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఏప్రిల్ నెల నుంచి రబీ కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు.
జనసేన సెంట్రల్ జోన్ ఆంధ్ర కన్వీనర్ బాడితి శంకర్ తెలుగు ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉగాది పర్వదినాన ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. విజయవాడ ప్రజలకు అలానే రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయన్నారు. జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను తమ అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే కృషి చేస్తున్నారని, వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు మరింత సేవ చేస్తానని బాడితి శంకర్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ, విజయవాడ నగర ప్రజలకి విశ్వవసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, టూరిజం శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, ఈ రాష్ట్ర ప్రజాప్రతినిధుల అందరికీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ ఈ సంవత్సరం ఆయురారోగ్యాలతో ఉండాలని, మరియు ఈ రాష్ట్ర ప్రజలకి అమ్మవారి ఆశీస్సులు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులతో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి విశ్వవసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.